హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన మేఘాలు చెప్పిన ప్రేమ కథ అనే సినిమా ఎలా ఉందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మేఘాలు చెప్పిన ప్రేమ కథ ఆగస్టులో థియేటర్స్లో రిలీజ్ అయింది. రీసెంట్గా ఈటీవీ విన్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వరుణ్ ఒక శ్రీమంతుల కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి మహేంద్ర ఒక పెద్ద వ్యాపారవేత్త. వరుణ్కి తన తల్లి దగ్గర బాగా చనువు ఎక్కువగా ఉంటుంది. అయితే వరుణ్ ఫారెన్లోనే చదువు పూర్తి చేసి అక్కడే జాబ్ సంపాదిస్తాడు. అయితే అతనికి చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అందుకు కారణం వరుణ్ ఇంట్లో ఉన్న నానమ్మే కారణం. నానమ్మ వరుణ్ జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. చిన్నప్పటి నుంచి నాయనమ్మ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ మ్యూజిక్లో పెద్ద అయిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటాడు. అయితే వైలిన్లో మరిన్ని వర్షన్స్ నేర్చుకోవాలని అతను అనుకుంటాడు. అలాగే సొంతంగా మ్యూజికల్ ఆల్బమ్స్ కూడా తయారు చేయాలని నిర్ణయానికి వస్తాడు. అందుకోసం అతను ఫారెన్లో జాబ్ మానేసి మరీ ఇండియాకి తిరిగి వస్తాడు. వరుణ్ ఫారెన్ నుంచి తిరిగి రాగానే తన వ్యాపార వ్యవహారాలన్నీ అతనికి అప్పగించాలని మహేంద్ర భావిస్తాడు. కొడుకు నిర్ణయాన్ని గురించి తెలుసుకుని తను బాగా ఆవేశానికి గురవుతాడు. కళ అనేది కాలక్షేపం కోసం ఎంచుకోకూడదని, బతకడానికి ఏం చేయాలనే విషయాన్ని గురించి ఆలోచించాలని బాగా సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు. దాంతో వరుణ్ ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వరుణ్ ఏం చేస్తాడు, అతని జీవితంలోకి మేఘన ఎలా ప్రవేశిస్తుంది, ఆమె ఒక ముఖ్య నేపథ్యం ఏంటి, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఒక బాగా డబ్బున్న వ్యక్తి, అతనికి కొన్ని బిజినెస్లు, తన తర్వాత తన వారసుడు వాటిని కొనసాగించాలనే ఒక కోరిక, ఒక యంత్రంలో పనిచేయడం ఎంత మాత్రం ఇష్టపడని ఒక వారసుడు, తనకిష్టమైన సంగీతం వైపు వెళ్ళాలని నిర్ణయించుకోవడం, అది నచ్చని తండ్రికి దూరంగా వెళ్ళిపోవడం, ఇలాంటి లైన్లు చదువుతుండగానే గతంలో ఇలాంటి సినిమాలు మనం చాలానే చూసాములే అన్నట్టు అనిపించడం చాలా సహజంగా అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత హీరోయిన్ విషయానికి వస్తే, 4 గోడల మధ్య యంత్రంలో పనిచేయడం అలవాటైపోయిన ఆమె ప్రకృతి సమక్షంలో హీరోకి పరిచయం అవుతుంది. ఇప్పుడు ఈ కథ పేరెంట్స్తో కూడిన హీరో చుట్టూ, అట్లాగే హీరోయిన్ పనిచేసే ఆఫీస్ చుట్టూ, ఆ తర్వాత హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. ఈ 3 వైపుల నుంచి కూడా ఈ కథ రొటీన్కి భిన్నంగా ఆసక్తికరంగా ఇంట్రెస్టింగ్గా నడిచిందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పొచ్చు. ఈ సినిమాకి సంబంధించి ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ చాలా బాగా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోరు, సాంగ్స్ పర్వాలేదనిపిస్తాయి. అయితే ఈ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే వరకు చాలా రొటీన్గా అనిపిస్తుంది. కొత్త కథను తీసుకుని ఉంటే బాగుండదేమో అని చూస్తున్నప్పుడు ఫీలింగ్ అయితే కలిగింది. ఈ సినిమా డైరెక్టర్ ఈ కంటెంట్ని మొదటి నుంచి చివరి వరకు కూడా నీట్గా ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. అయితే స్టోరీలో కొత్త మలుపులు కానీ ట్విస్టులు కానీ లేవు. చూసిన సినిమానే మళ్ళీ చూస్తున్నట్టుగా ఫీలింగ్ అయితే వచ్చింది. హీరో నరేష్ అట్లాగే హీరోయిన్ రాబియా ఇద్దరు నటన బాగుంది. ఇంకా సీనియర్ ఆర్టిస్టులు సుమన్, రాధిక, ఆమెని చాలా బాగా నటించారు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ మేఘాలు చెప్పిన ప్రేమ కథ సినిమా ఆకట్టుకోలేదని చెప్పచ్చు. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ కానీ, కాస్టింగ్ కానీ, ఈ సినిమా ఫిలిం మేకింగ్ కానీ ఆడియన్స్లో ఒక రకమైన ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది. కానీ ఈ సినిమాకి సంబంధించి స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ బాగా రొటీన్గా వెళ్ళడం వల్ల అది బాగా నెగిటివ్ అనిపించింది. పాత్రలు కూడా బలంగా డిజైన్ చేసుకోలేదు, ఎమోషన్స్ కూడా ప్రాపర్గా పండించలేకపోయారు. సో ఈ సినిమా ఎక్కువ మందిని నిరాశపరిచే అవకాశమే ఉంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.25/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.